Hello everyone, welcome back to the channel. In today's class, we are going to discuss about incident management process. అయితే ఈ క్లాస్ తెలుగులో ఉంటుంది. అసలు ఒక ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం రాసుకున్న రూల్ బట్టి ఇది ఒక మెలీషియస్ యాక్టివిటీ లేదా యూజర్ యాక్టివిటీ కొంచెం సస్పీషియస్గా ఉంటుంది అంటే అప్పుడు దానికి మ్యాచ్ అయ్యే ఈవెంట్స్ అంటే మన లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అయ్యి మన రూల్కి ఎప్పుడైతే కండిషన్ మ్యాచ్ అవుతుందో దాన్ని మనం అలర్ట్ జనరేట్ చేస్తాము. దాన్నే ఇన్సిడెంట్ అని అంటాం. సో ఇన్సిడెంట్లో 3 టైప్స్ ఉంటాయి: క్రిటికల్, హై, మీడియం. సో క్రిటికల్ని విత్ ఇన్ 15 మినిట్స్లో అడ్రస్ చేసుకోవాలి. అడ్రస్ చేసుకోవడం అంటే ఏంటి అంటే అసైన్ చేసుకొని దాన్ని 15 మినిట్స్ లోపల అసైన్ చేసుకొని విత్ ఇన్ 1 అవర్లో సొల్యూషన్ ఆర్ రిజాల్వ్ చేసి క్లోజ్ చేసేయాలి. ఓకే, అదే హై అలర్ట్కి వస్తే విత్ ఇన్ 30 మినిట్స్లో అసైన్ చేసుకొని విత్ ఇన్ 3 అవర్స్లో దాన్ని క్లోజ్ చేయాలి. అదే ఎప్పుడైతే మనకు మీడియం ఉంటుందో దానికి 1 అవర్ టైం ఉంటుంది, 6 అవర్స్ టైం ఉంటుంది సాల్వ్ చేయడానికి. ఇలా ఒక ఇన్సిడెంట్ వచ్చేటప్పుడు మనం అది మెలీషియస్ అయితే మన రూల్స్ మ్యాచ్ అయితే అవి క్రిటికలా, హైయా, మీడియమా అసైన్ చేసుకున్నాక చూసుకొని వాటికి అసైన్ చేసిన ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే ప్రతిదీ ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే సింపుల్గా సర్వీస్ లీగల్ అగ్రిమెంట్. సో ఇది ఇంటర్వ్యూలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక 2 కంపెనీలు సర్వీస్ గురించి మాట్లాడుకుంటాయో ఎస్పెషల్లీగా షాక్లో అప్పుడు వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకుంటారంటే హై అలర్ట్ వస్తే ఏం చేయాలి, హై అలర్ట్ వస్తే ఎంతసేపట్లో మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. అదే క్రిటికల్ అలర్ట్ వస్తే ఎంతసేపట్లో చేసుకోవాలి, మీడియం వస్తే ఎంతసేపట్లో చేసుకోవాలి. అదే మనం మాట్లాడుకున్న టైం ప్రకారం మీరు చేయకపోతే ఇయర్లీ ఎప్పుడైతే పేమెంట్స్ చేస్తామో ఇన్ని ఎస్ఎల్ఏస్ బ్రీచ్ అయ్యాయి. సో ఇంత పేమెంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కంపెనీకి. సో అప్పుడు కంపెనీకి లాస్ అయితే ఎవరైతే ఈ అలర్ట్స్ అసైన్ చేసుకొని లేట్గా చేస్తారో వాళ్ళ జాబ్ మీద ప్రభావం పడుతుంది. అర్థమైందా? సో సింపుల్గా ఎస్ఎల్ఏ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్. గుర్తుపెట్టుకోండి, సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ అంటే సింపుల్గా 2 కంపెనీలు ఎప్పుడైతే సర్వీస్ గురించి డాక్యుమెంటేషన్ చేసుకుంటాయో యాక్సెప్ట్ చేసుకొని పేమెంట్ చేసుకునేటప్పుడు మాట్లాడుకునేది. హై అలర్ట్ వస్తే ఎంతసేపట్లో రిజాల్వ్ చేయాలి, ఎంతసేపట్లో అసైన్ చేసుకోవాలి, అలాగే క్రిటికల్ వస్తే ఎంతసేపట్లో చేసుకోవాలి, అలాగే మీడియం వస్తే ఎంతసేపట్లో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక టేబుల్ రాసుకుందాం ఫర్ క్లియర్ విజన్ కోసం. క్రిటికల్ వస్తే, హై వస్తే, మీడియం వస్తే. సో అసైన్ దీన్ని 15 మినిట్స్ అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసుకొని సాల్వ్ చేయాల్సింది 1 అవర్లో. అదే హై అయితే 30 మినిట్స్లో అసైన్ చేసుకోవాలి, 3 అవర్స్లో సాల్వ్ చేయాలి. అదే మీడియం అనుకోండి
దీన్ని 1 అవర్లో అసైన్ చేసుకొని 6 అవర్స్ లోపు 5 to 6 అవర్స్ జనరల్గా అయితే 5 to 6 అవర్స్ లోపు దీన్ని సాల్వ్ చేసేయాలి. లేకపోతే ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతుంది అని ఒక టెర్మినాలజీ అనేది సాఫ్ట్లో వాడతారు. అయితే అసలు అలర్ట్ వచ్చిన తర్వాత అసైన్ చేసుకున్న తర్వాత మనం ఏ ప్రాసెస్లో అలర్ట్ అనేది మనం క్లోజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఓకే, జస్ట్ సెకండ్ క్లోజ్ చేస్తాం. సో నేను మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఒక ఫార్మాట్ మేము ఏదైతే ఫాలో అవుతామో ఆ ఫార్మాట్ని మీకోసం పీడిఎఫ్లో తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ పీడిఎఫ్ నేను క్లాస్ చెప్పిందంతా ఎవరికైతే నచ్చి వాళ్ళకి ఈ పీడిఎఫ్ కావాలని ఉంటుందో డిస్క్రిప్షన్లో దీని యొక్క డ్రైవ్ లింక్ పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, మనం సింపుల్గా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక అలర్ట్ వస్తుంది. ఈ అలర్ట్, ఓకే, ఈ అలర్ట్ ఏదైనా సరే ఒకవేళ క్రిటికల్ ప్రాసెస్ చెప్తున్నాను, మన ఎస్ఎల్ఏ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. క్రిటికల్ కానీ, హై కానీ, మీడియం కానీ, ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. వచ్చిన తర్వాత మన పని ఏంటి, ఫస్ట్గా అసైన్ చేసుకోవాలి ఎస్ఎల్ఏ బ్రీచ్ అవ్వకుండా. సో ఎవరైతే ఆ టైంలో షిఫ్ట్లో ఉంటారో, ఎవరైతే దీన్ని ఫస్ట్గా చూస్తారో వాళ్ళు అసైన్ చేసుకుంటారు. ఒకళ్ళు వేరే వాళ్ళు ఆల్రెడీ వేరే దాని మీద వర్క్ చేస్తున్నారు అంటే ఎవరో ఒకరు షిఫ్ట్లో దాని నుంచి డిస్కస్ చేసుకొని ఇలా ఒక హై అలర్ట్ వచ్చింది, లేదా మీడియం అలర్ట్ వచ్చింది, క్రిటికల్ అలర్ట్ వచ్చింది. సో ఎవరికైతే ప్రయారిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు దాన్ని అసైన్ చేసుకుంటారు. అసైన్ చేసుకున్న తర్వాత దాన్ని చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది కామన్ అలర్ట్ అంటే ఎప్పుడు వచ్చే అలర్ట్ అయితే ఇలా ఈ ప్రాసెస్లో వెళ్దాం. ఏం చేద్దాం, ఎప్పట్లాగే దీన్ని సాల్వ్ చేసుకుందాం. సాల్వ్ యాజ్ యూజువల్. సాల్వ్ చేసుకున్న తర్వాత ఇది ప్రతిసారి వస్తుంది కదా, దీన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుందాం. అసలు ఫైన్ ట్యూన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజు ఒక ప్రాసెస్ అలా వస్తూనే ఉంది, అది మనకు తెలుసు. ఇది విండోస్ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో చేస్తుంటుంది, లైనెక్స్ చేస్తుంటుంది, ఒక సర్వర్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో దీని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇందులో మెలిసియస్ యాక్టివిటీ లేదు. అలాంటప్పుడు ఈ సినారియోలో ఏం చేస్తామంటే ఫైన్ ట్యూన్ అనేది మనం రాసుకున్న రూల్లో కండిషన్ పెట్టుకుంటాం. సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 8080 మీద యాక్టివిటీ మనకి డైలీ జరుగుతుంది, అది లెజిటిమేట్ యాక్టివిటీ. అయితే మనం ఏం చేయాలి, ఎప్పుడైతే పోర్ట్ 8080 మీద ట్రాఫిక్ మన ఇంటర్నల్ ఐపీ నుండి వస్తుందో, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఇంటర్నల్ ఐపీ మీద వస్తుందో అప్పుడు దీన్ని ట్రిగర్ అవ్వకుండా మనం కండిషన్ రాసేసుకుంటాం రూల్స్లో. అది రాసుకున్న తర్వాత మనం మన యొక్క రూల్స్ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసుకొని టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్ గురించి మనం ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అయితే ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఫాల్స్ పాజిటివ్ అని క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా? ఒక సినారియో చెప్పాను, ఒకవేళ నార్మల్ అలర్ట్ వచ్చేటప్పుడు అసైన్ చేసుకున్నప్పుడు అది కామన్ డైలీ వచ్చే అలర్టే. దాన్ని నార్మల్గా ఎలా అయితే సాల్వ్ చేస్తాం అలానే సాల్వ్ చేసి దానికి ఫైన్ ట్యూనింగ్ అవసరమా లేదా అనేది చూసి దాన్ని బట్టి దాన్ని అప్డేట్ చేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్డిపి ఉంది, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేయలేము. ఎందుకు? అసలు ఏ ట్రాఫిక్ ఎవరి దగ్గర నుంచి అక్కడికి వెళ్తుందో మనకి ప్రతి ఒక్క అలర్ట్ని దాన్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసేటప్పుడు మనం దీన్ని ఫైన్ ట్యూన్ చేసుకోలేము. సో ఎవరెవరు వెళ్తారో ప్రతిసారి చూసుకొని వాటిని పెట్టేసుకుంటాం. అది ఏదో ప్రాసెస్ కామన్గా బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉంది, అది నోన్ ప్రాసెస్, దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అయితే ఇది ఒక కామన్ అలర్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. అదే ఇది కాకపోతే ఎప్పుడో రేర్గా ఒక అలర్ట్ వస్తుంది, తెలిసిందే కానీ చాలా రేర్గా వస్తుంది.
ఇది పెద్దగా జనరేట్ అవ్వదు. అలాంటి సినారియోస్‌లో ఏం చేయాలి? సో, దీని గురించి మన దగ్గరున్న ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే మనం ఏ కంపెనీకైతే మనం సాల్వ్ చేస్తున్నామో, వాళ్ళ దగ్గర వాళ్ళ డేటా మన దగ్గర ఉంటది. కాన్ఫ్లుయెన్స్ అని, లేదంటే హ్మ్, వాళ్ళ ఇంట్రానెట్ అని, వాళ్ళ కంపెనీ ఇన్సైడ్ డేటా ఎంతమందున్నారు, వాళ్ళసలు ఏ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు, ఆ కంప్యూటర్ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ స్విచ్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రౌటర్ యూజ్ చేస్తున్నారు, ఏ ఇంటర్నెట్ సర్వీస్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని డివైసెస్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలాంటి డేటా అంతా కూడా కాన్ఫ్లుయెన్స్ అని లేదా ఇంట్రానెట్ అనే వాళ్ళు ఇంటర్నల్‌గా హోస్ట్ చేసుకుంటారు ఒక వెబ్‌సైట్‌ని. ఆ వెబ్‌సైట్‌లో అది వాళ్ళకి మాత్రమే యాక్సెసిబుల్‌గా ఉంటది. అలాగే వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది యాక్సెసిబుల్ ఉంటది. అప్పుడు అందులో వచ్చిన అలర్ట్‌కి రిలేటెడ్ డేటా ఉంది అంటే అది ఫైన్ ట్యూన్ చేసుకుందామా అంటే ఫైన్ ట్యూన్ చేసుకుంటారు. లేదు, ఫైన్ ట్యూన్ చేసుకున్న తర్వాత మీకు తెలిసింది ఎక్కడి నుంచి ప్రాసెస్. ఫైన్ ట్యూనింగ్‌కి వచ్చిన తర్వాత దాన్ని అప్డేట్ చేయాలి. క్లోజ్ చేసేయాలి. ఫైన్ ట్యూన్ చేయకూడదు. మనం దాని గురించి ఇంకా డీప్ అనాలిసిస్ చేయాలి. దానికి సొల్యూషన్ మనకు దొరకలేదు కాన్ఫిడెన్స్‌లో అనుకుంటే, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇవంతా చెరిపేసి మళ్ళీ మిగతాదంతా మీకు చెప్తా. సో, రేర్‌గా వచ్చిన అలర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా! రేర్‌గా వచ్చింది యెస్. మనకి ఆ సొల్యూషన్ దొరికింది అంటే మనం దాన్ని ఆహ్, అందులో చెక్ చేసుకొని ఏంటని చూస్తాం. అయితే ఇప్పుడు రేర్‌గా వచ్చింది కానీ దాని ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అయితే ఫస్టు రేర్‌గా వచ్చిన అలర్ట్ ఏదైతే ఉందో దాని సినారియో ఉంటది కదా! ఆ సినారియో సివియారిటీ. అది ఏ టైప్ సినారియో విండోస్‌దా? లైనక్స్‌దా? ఫైర్‌వాల్‌దా? ఏదైనా సరే. దాని తర్వాత మనం సివియారిటీ క్రిటికలా? హైయ్యా? మీడియమా? ఈ మూడిట్లో ఏదైనా చూసుకొని దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మనకి ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ మనం ఎవరి కస్టమర్‌కైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఆ కస్టమర్ దగ్గర నుంచి మనకి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఇఫ్ యెస్ అప్పుడు మనకి సిమ్ టూల్‌లో కేస్ అంటే ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఇలా మనం మెయిల్ డ్రాప్ చేస్తాం క్లయింట్‌కి. ఇలా సో అండ్ సో యూజర్ మీద సో అండ్ సో యాక్టివిటీ జరిగింది. నాకు కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీని మీద అని ఆ క్లయింట్‌కి మనం రీచ్ ఔట్ అయ్యి వయా మెయిల్ గాని, కాల్ గాని ఏదో ఒక టికెట్ రైజ్ చేయడం గాని చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. వాళ్ళు ఒకవేళ దీన్ని చూడకుండా కొంతసేపు వదిలేసారంటే ఇది కొంచెం క్రిటికల్ ఇష్యూ అంటే ఫాలో అప్. ఫాలో అప్ అంటే ఏంటి అంటే మనకి అర్జెంట్‌గా డేటా కావాలి అని పదే పదే కంటిన్యూయస్‌గా వాళ్ళకి మెయిల్స్ పెట్టడం, కాల్స్ చేయడం, మనకు అర్జెంట్‌గా ఈ డేటా కావాలి. ఎందుకంటే సెక్యూరిటీ బ్రీచ్ రిలేటెడ్ అని చెప్పి దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. రిజాల్వ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఫైన్ ట్యూన్ చేయాలా? ఫైన్ ట్యూన్ చేయాలంటే ఫైన్ ట్యూన్ దగ్గరికెళ్ళిపోతది తిన్నగా. ఫైన్ ట్యూన్ చేయక్కర్లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ అప్డేట్ చేసి ఇన్సిడెంట్‌ని క్లోజ్ చేస్తాం. ఓకే. రేర్ అలర్ట్ కానీ దాని ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఓకే. అలాంటి సినారియోలో ఇది మనం చూస్తాం. సో, నెక్స్ట్ ఏంటంటే సో, నెక్స్ట్ ఇన్ఫర్మేషను లేదు. కస్టమర్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, మన సాక్ టీమ్‌లో అందరితోని డిస్కస్ చేసుకొని, దీని గురించి ఎవరికైనా అవగాహన ఉందా అనేది చెక్ చేసుకొని, టీమ్ మొత్తంతో డిస్కస్ చేసుకొని, దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఇది టీమ్‌లో అందరితోని డిస్కస్ చేసాం. డిస్కస్ చేసుకున్న తర్వాత రిజాల్వ్ అవుతుంది అని అనిపిస్తే చూడండి ఇక్కడ రిజాల్వ్ అవుతుంది అయితే దీనికి డీటెయిల్డ్‌గా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి దీన్ని ఫైన్ ట్యూన్ చేయాలంటే ఫైన్ ట్యూన్‌కెళ్ళిపోతది. ఇలా ఇన్సిడెంట్‌ని క్లోజ్ చేయడం అనేది జరుగుద్ది. ఓకే. నెక్స్ట్ దీన్ని
షిఫ్ట్‌లో కూడా ఎవరికీ తెలీదు దీని గురించి. సో, ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో, షిఫ్ట్‌లో ఎవరికీ తెలీదు. కొత్తగొచ్చింది. అందరూ కొత్తగానే చూస్తున్నారు దీన్ని. ఒక మాల్‌వేరో ఏదో అనుకుందాం. అయితే ఫస్ట్ మనం కాంటాక్ట్ అవ్వాల్సింది మన షిఫ్ట్ లీడ్ L3 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ దగ్గర మనం ఫస్ట్ మన ఇన్‌పుట్స్ ఏంటి? అసలు ఎందుకొచ్చింది? దేని మీద ట్రిగ్గర్ అయింది? అసలు ఏంటి? దేనికి రిలేటెడ్? అని ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళకిస్తాం. వాళ్ళు దాన్ని ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి మనకి కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తారు. ఆ ఇన్‌పుట్స్‌లో నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకిలా దొరుకుద్ది. వాళ్ళకెందుకంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటది. లైక్ 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి, వాళ్ళు నీకొక సజెషన్ ఇస్తారు. ఇలా ఈ ప్యాటర్న్‌లో నువ్వు చెయ్యి అని అంటారు. సో, ఆ ప్యాటర్న్‌లో నువ్వు డీప్‌గా ఎన్ని లాగ్స్, ఏ టైప్ లాగ్స్‌ని నువ్వు అనలైజ్ చేయాలి? ఫిల్టర్స్‌లో ఏం పెట్టుకోవాలి? లాగ్స్‌లో ఏ టైప్ లాగ్స్‌ని నువ్వు వెతకాలి? అనే దాని గురించి చూడాలి. సో, ఎక్వైర్ ఎవిడెన్స్. అసలు నీకు ఆ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుద్ది? ఇవన్నీ గైడ్ చేయడానికి నీకు L3 అనేవాళ్ళు నీకు ఉపయోగపడతారు. అప్పుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుద్ది. సో, ఇది ఒకవేళ ప్లాన్డ్ యాక్టివిటీయా? అయితే ప్లాన్డ్ యాక్టివిటీ అయితే దీన్ని డీటెయిల్‌గా డాక్యుమెంట్ చేసి ఎలా రిజాల్వ్ చేస్తున్నాం అనేది మనం ఒక డాక్యుమెంట్ చేసి ఫైన్ ట్యూనింగ్ పంపించుకోవడము, ఇన్సిడెంట్ క్లోజ్ చేయడం అనేది ఇక్కడి నుంచి పైకెళ్ళిపోతది. ఓకేనా? సో, డాక్యుమెంట్ చేసేది ఫర్దర్‌గా మనకి ఉపయోగపడతది. సో అండ్ సో అలర్ట్ వచ్చింది. మనం ఇలా డాక్యుమెంట్ చేసుకొని ముందుగానే పెట్టుకుంటాం. సో, నెక్స్ట్ టైమ్ ఇలా వస్తే దాన్ని మనం రెండోసారి యూజ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు అది ప్లాన్డ్ యాక్టివిటీ కాదు. అయితే ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. కావాలనుకున్నప్పుడు మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ కోసం టికెట్ గాని, ఈమెయిల్ గాని రైజ్ చేసి వాళ్ళకి మళ్ళీ క్లయింట్‌కి రీచ్ అయ్యి, లేదంటే మనకి ఎవరైతే సాక్ సర్విస్ మనం ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి ఫాలో అప్ పెడతాం. సో అండ్ సో అలర్ట్ వచ్చింది. ఇట్లా మాకు కావాలి. రిజాల్వ్ చేయండి. రిజాల్వ్ అయితే దీన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవడమో, లేదంటే ఇన్సిడెంట్‌ని అక్కడికక్కడ క్లోజ్ చేసేయడమో. దీని గురించి మనం రూట్ కాజ్ అనాలిసిస్ అసలెందుకొచ్చింది? ఎలా వచ్చింది? దీన్నెలా ఫైండ్ చేసాము? దీన్నెలా సాల్వ్ చేసాము? అనేది ఇక్కడ మనకి చెప్తది. సో, ఇలా మనం ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఒక ఇన్సిడెంట్ వస్తే ఏం చేయాలి? అసలు ఒక ఇన్సిడెంట్ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇలాంటివన్నీ మనకి ఈ డాక్యుమెంట్‌లో చెప్పుద్దనమాట. సో, అదనమాట. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ పీడీఎఫ్ కావాలో వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. సో, అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తున్నా. ఓకే. అండ్ ఆల్సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. అండ్ ఎవరైతే మీ ఫ్యామిలీ లేదంటే ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి తెలుగులో అది కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకి మా ఛానల్‌ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి రిఫరెన్స్‌గా చూపించండి. ఓకేనా? అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం విత్ న్యూ టాపిక్. ఓకేనా? థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ కమాండో.